Dear students and parents, welcome to Dr. TCS Tech. Students and parents, ఇప్పటి వరకు మీకు నేను జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్కి సంబంధించిన కాలేజెస్ అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ గురించి కూడా చెప్పాను నేను. సో ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. సో ఎంసెట్ కాలేజ్ గురించి కూడా అంటే నాకు కొన్ని పరిచయం ఉన్నటువంటి మేనేజ్మెంట్స్, అంటే నా ఫ్రెండ్స్ వర్క్ చేసినటువంటి కాలేజెస్, అదేవిధంగా ప్లేస్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్ యొక్క స్కిల్స్ మీద దృష్టి పెట్టినటువంటి కాలేజెస్ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ కాలేజ్ గురించి లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను. సో కొన్ని సెలెక్టెడ్ కాలేజ్ గురించి మాత్రం మీకు చెప్తాను నేను. సో మీకు కూడా ఆ కాలేజ్ ఎంక్వైరీ చేసి నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఆప్ చేసుకోవచ్చు. సో ఈరోజు కూడా మనం ఒక కాలేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క చైర్మన్ ఎవరు, సో అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి, వీరు ప్లేస్మెంట్ కోసం వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి, సో దానివల్ల ఎటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అదేవిధంగా వీరు స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బ్రైట్ స్టూడెంట్స్కి. ఆ స్కాలర్షిప్ వివరాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియో డిస్కస్ చేస్తాం. కాబట్టి వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ మీద మీకు ఒక అభిప్రాయం వస్తుంది. మీకు వస్తున్నటువంటి ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజ్ చూసుకున్నట్లయితే మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చేసినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో మనకి టాప్ 10 to టాప్ 15లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. సో కాలేజ్ క్యాంపస్ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, గ్రీన్ క్యాంపస్. ముఖ్యంగా మనం కాలేజ్ గురించి మాట్లాడకపోయే ముందు కాలేజీ చైర్మన్ అనమాట. సో వైవి గోపాలకృష్ణమూర్తి ఒక విధంగా మా లాంటి వారికి గురువుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా కానీ గేట్ కోచింగ్ కోసం ఫస్ట్ చూసేటువంటి గేట్ అకాడమీ వచ్చేసి ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ అనమాట. సో 1995లో ఏసీ ఇంజనీరింగ్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజున ఎంతోమంది ఇంజనీర్స్, సో ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీర్స్ పబ్లిక్ సెక్టార్లో, స్టేట్ సెక్టార్లో, సెంట్రల్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారంటే ఆ రోజు గోపాలకృష్ణమూర్తి గారు పెట్టినటువంటి ఏసీ అకాడమీ అనేది ఎంతోమంది విద్యార్థులకి ఉపయోగపడింది అనమాట. తద్వారా వారు వచ్చేసి 2007లో ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం. సో ఇప్పుడు ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఒక మంచి పొజిషన్లో తెలంగాణలో ఉన్నటువంటి టాప్ హైదరాబాద్ కాలేజ్లో ఒకటిగా నిలిచిందన్నమాట. మరి ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ, స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాటితో పాటు మీకు కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ కూడా అందిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ కాలేజీని నేను రికమెండ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వీరు తీసుకున్నటువంటి ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్లో ది బటర్ఫ్లై ప్రోగ్రామ్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఈ రోజున నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. మన కరికులం ఎలా ఉన్నప్పటికీ కూడా సో మనకంటూ కొన్ని స్కిల్స్ అనేది ఖచ్చితంగా అవసరం. అది ఆప్టిట్యూడ్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, అదేవిధంగా మీరు తీసుకున్న బ్రాంచ్ యొక్క కోర్ స్కిల్స్ కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్క స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ ఇయర్లో మనం ఎటువంటి స్కిల్స్ నేర్పియాలి అంటే బేసిక్ ఇంగ్లీష్ నేర్పియాల్సి ఉంటుంది, ఆప్టిట్యూడ్ నేర్పియాల్సి ఉంటుంది, అదేవిధంగా కాంపిటేటివ్ కోడింగ్ ప్రోగ్రామ్ అటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా సెకండ్ ఇయర్లో అడ్వాన్స్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి, థర్డ్ ఇయర్కి వచ్చేసరికల్లా మీకు ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో సో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, డేటా స్ట్రక్చర్, ఫుల్ స్టాక్ అలాంటి వాటిలో మీకు ట్రైనింగ్ ఇవ్వటము. ఇట్లా ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికల్లా మీకు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనమాట, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అనేది ఒక మంచి బటర్ఫ్లై ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి, ఎందుకంటే నాతో పాటు పనిచేసినటువంటి ఫ్యాకల్టీ ఎంతోమంది కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట, ప్రొఫెసర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా సో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిందని చెప్పేసి, చాలా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయినటువంటి ప్రొఫెసర్స్ నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్లో కూడా ఒక స్టూడెంట్కి సిస్కోలో 17.8 lakh per annum వచ్చింది. ఈ బ్యాచే కాకుండా ప్రీవియస్ బ్యాచ్లో కూడా సో బిందులత అనేటువంటి స్టూడెంట్ కూడా 16.5 lakh per annum అనేది స్టూడెంట్ ఇక్కడ అచీవ్ చేయగలిగింది అనమాట. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తా ఉంటాను ప్లేస్మెంట్ అనేది కాలేజ్ అనేది మీకు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. బట్ మీరు ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు మంచి ప్యాకేజ్ కొట్టవచ్చు ఏ కాలేజీలో ఉన్నప్పటికీ అని చెప్పేసి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇయర్ వచ్చేసి ఇంత రెసిషన్ నడుస్తున్నా కానీ సో నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఎందుకంటే రేపు అడ్మిషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మ్యాక్సిమం ట్రై చేస్తారన్నమాట ప్లేస్మెంట్స్కి. సో ఆ విధంగా మనకి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి 460 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా చెప్పినట్లుగా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ 17.8 lakh per annum. సో 6 lakhs కంటే ఎబోవ్ వచ్చేసి ఒక 10 ఆఫర్స్ వచ్చాయన్నమాట. ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 4.5 lakh per annum అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా చాలా కంపెనీస్ అనేవి ఇక్కడ రిక్రూట్మెంట్లో పాల్గొన్నాయన్నమాట.
చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. IBM కావచ్చు, ఇక్కడ టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, సిస్కో, కాగ్నిజెంట్, ఇట్లా వర్చూస్, HCL చాలా కంపెనీస్ అనేవి కూడా ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ కావడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ యొక్క టాప్ రిక్రూటర్స్ కంపెనీస్. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే చాలా కాలేజెస్ అనేవి ఈ రోజున కేవలం కంప్యూటర్ సైన్స్ని టార్గెట్ చేసుకుంటూ డెవలప్ చేస్తున్నాయి. కానీ ఈ కాలేజ్ వచ్చేసి స్పెసిఫిక్గా వీళ్ళు ఏదైతే మనకి గేట్ కోచింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, సో ఇక్కడ కోర్ బ్రాంచెస్లో మెకానికల్ అయితే 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో ఇక్కడ R&Dలో అంటే హుందాయి R&Dలో కూడా 5 lakhs per annumతో సో మెకానికల్ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. సో క్యాంపస్ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ అని చెప్పాను. ఆడిటోరియం ఉంటుంది, అకాడమిక్ బ్లాక్స్ అనేది 1-2 ఉంటాయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ల్యాబ్ అనేది సెపరేట్గా ఉంటుంది, మంచి ప్లే గ్రౌండ్ ఉంది, గర్ల్స్కి బాయ్స్కి కూడా సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇవన్నీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా స్కాలర్షిప్ అని మీకు ముందు చెప్పాను అనమాట. ఈ స్కాలర్షిప్ గురించి చెప్పుకున్నట్లయితే సో ఎవరైతే స్టూడెంట్స్ మంచి ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయితే మంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తే మంచి ప్యాకేజ్ రావచ్చు. కాబట్టి కాలేజెస్ అనేవి ఎప్పుడు కూడా ఒక మంచి మెరిట్స్ స్టూడెంట్స్ రావాలని కోరుకుంటారు అనమాట. సో అటువంటి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో మీ యొక్క ఏదైతే TS EAP సెట్ ర్యాంక్ అయితే బిలో 2000 ఉన్నట్లయితే మీకు హాస్టల్ అనేది ఫ్రీ అనమాట. 2500 కంటే బిలో ఉన్నట్లయితే. ఒకవేళ మీరు లోకల్ క్యాండిడేట్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఈ రెండింటితో పాటు గేట్ కోచింగ్ అనేది కూడా ఒకవేళ మీరు గేట్ రాదా అనుకున్నట్లయితే మీకు గేట్ కోచింగ్ కూడా ఫ్రీ ఇస్తారు అనమాట. ఎందుకంటే గేట్ కోచింగ్లో చాలా పేరున్నటువంటి సో ఇన్స్టిట్యూషన్ ఏసీ అకాడమీ కాబట్టి. అదేవిధంగా మీకు 2501 నుంచి 5000 ఉన్నా కానీ మీకు హాస్టల్ ఫీజులో ఒక 75%, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఒక 75%, గేట్ కోచింగ్ కూడా ఫ్రీ అనమాట. 5000 నుంచి మీకు 10,000 వరకు ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు ఒక 50% హాస్టల్ ఫీజుతో పాటు, ఒకవేళ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫీజు, ఇట్లా గేట్ కోచింగ్ కూడా మీకు 100% ఫ్రీ అనమాట. కోర్ బ్రాంచెస్కి కూడా మీకు సో బిలో 2500 నుంచి సో 20,000 వరకు మీకు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ బ్రాంచెస్ వారికి కూడా ఇక్కడ మీకు మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇట్లా మెరిట్ స్కాలర్షిప్, అదేవిధంగా బటర్ఫ్లై ప్రోగ్రామ్తో 4 years ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇవన్నీ అందిస్తున్నాయి. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇట్లా అకాడమిక్స్ మీద, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ మీద, అదేవిధంగా గేట్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇస్తూ కోర్ బ్రాంచెస్ స్టూడెంట్స్కి కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ అందిస్తుంది. కాబట్టి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ కాలేజ్ యొక్క వివరాలు ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇది మనకు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్లో ఉంటుంది. సో ఇక్కడ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ మీకు కాంటాక్ట్ చేసి ఇంకా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఎవరైతే మన చైర్మన్ గారు ఉన్నారో చైర్మన్ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ యూట్యూబ్ ఛానల్ చాలా ఓపీగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ గురించి కూడా సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఒక చైర్మన్ అయినప్పటికీ కూడా అంత బిజీ షెడ్యూల్లో కూడా పేరెంట్స్కి అవగాహన ఉండటం కోసం ఏ బ్రాంచ్ ఏంటి, ఏ బ్రాంచ్ అయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది లాస్ట్ ఇయర్ అనేది దాదాపు చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశారు. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా కానీ ఈ కాలేజీ గురించి మీకు పూర్తి వివరాలతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ చదివితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దాని ప్రాముఖ్యత ఏందనేది కూడా సార్ చెప్పడం జరిగిందనమాట. అందుకని ఈ కాలేజీ నేను సో మీరు నచ్చితే జాయిన్ కావాలని చెప్పేసి నా తరపున పర్సనల్గా రికమెండ్ చేస్తున్నట్టు. ఇట్లా నేను ఒక 2 to 5 కాలేజ్ మాత్రమే రికమెండ్ చేస్తాను, అన్ని కాలేజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నటువంటి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో CSE డేటా సైన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అదేవిధంగా CSE డిపార్ట్మెంట్లో సో నాతో వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఫీడ్బ్యాక్, కాలేజ్ యొక్క ఫీడ్బ్యాక్, పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్, ఈ ముగ్గురు ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ కాలేజ్ రికమెండ్ చేస్తాను అనమాట. మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఈ కాలేజ్ కనుక మీకు మ్యాప్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ కాలేజీని మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.